సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'టీవీకే పార్టీ' అధ్యక్షుడు అండ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతిని వాళ్ళ వైఫ్ నాకు విడాకులు కావాలి ఆయన దగ్గర నుంచి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఏసింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిపోతుంది. అంటే సినీ నటితో వివాహేతర సంబంధం ఉంది అతనికి. అందుకే నాకు విడాకులు కావాలని చెప్పేసి ఆమె తన పిటిషన్‌లో పేర్కొనడం అయితే ఇంకా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరా సినీ నటి అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చర్చించుకోవడం కూడా మొదలుపెట్టేసారు. మరి ఎలక్షన్స్ ముందర ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇప్పుడు పార్టీకి ఎలక్షన్స్‌లో ఎంత ప్రభావం చూపిస్తుంది? మరి ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? మరి ఎందుకు విడాకులు కోరుతుంది? ఎవరా సినీ నటి? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరా హీరోయిన్ అనేది కాదండి. ఆవిడ చాలా మంది హీరోయిన్స్‌తోను అంటే చాలా మంది తన సహనటీమణులతోనూ హ్మ్. అలాగే ఇంకా ఏవో చాలా ఉన్నాయి అన్నట్టుగా ఒక ఎఫ్ఐఆర్ అని చెప్పటం లేదు ఆవిడ. ఓకే. అయితే ఒక నటితో ఆయన విదేశీ పర్యటనలు చేశారని, పార్టీలకు హాజరయ్యారని హ్మ్. ఇలా కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా ఆవిడ చెప్తూ చెంగల్పట్టు కోర్టుకి హ్మ్. ఈ డివోర్స్ పిటిషన్ని ఇస్తూ అందులో మెన్షన్ చేసినటువంటి విషయాలన్నీ వీళ్ళు బయట సర్క్యులేషన్లోకి వచ్చినాయి. అయితే ఆ మధ్య బీజేపీ అధ్యక్షుడు హ్మ్. ఒక మాట పేల్చాడు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఆ సందర్భంగా ఆ నటి ఆయనకి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. హ్మ్. అంటే ఇలా ఎలా పడితే అలా మీరు ఆధారాలు లేకుండా ఇలా మాట్లాడితే కుదరదు అని. దాన్ని ఇప్పుడు ఈ పిటిషన్‌తో లింక్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. అంటే డివోర్స్ అనే దాని మీద రాజకీయాలు నడపటం అనేది మనకి ఇక్కడ కూడా చూసాం. హ్మ్. తెలుగు రాజకీయాల్లో కూడా నడిచింది 'పవన్ కళ్యాణ్' ఎపిసోడ్. హ్మ్. ఇప్పుడు విజయ్‌కి పొలిటికల్‌గా అదేదన్నా దెబ్బవుతుందా అంటే, ఈ విషయాలన్నీ తమిళనాడులో ఆల్రెడీ తెలుసు అందరికీ. హ్మ్. తెలుసు దాదాపుగా ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే. వాళ్ళిద్దరూ సయోధ్యతో లేరు. దాదాపు 5 ఇయర్స్ నుంచి హ్మ్. డిటాచ్ అయ్యే ఉన్నారు. ఆ విషయం కూడా పిటిషన్‌లో చెప్పిందావిడ. హ్మ్. మేమిద్దరం మానసికంగా విడిపోయి చాలా కాలం అయింది అని. కాబట్టి మానసికంగా విడిపోయారు. ఇప్పుడు నేరుగా కోర్టు నుంచి అధికారికంగా డివోర్స్ తీసుకుని అంటే మ్యూచువల్ కన్సర్న్‌తోనే వెళ్ళొచ్చు. హ్మ్. అది జరిగితే వెంటనే అయిపోతుంది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు. హ్మ్. అయితే ఈ డివోర్స్ అనేది పూర్తి స్థాయిలో పర్సనల్ గొడవ అది. హ్మ్. అంటే పెళ్లి, విడాకులు అనేది ఖచ్చితంగా పర్సనల్ వ్యవహారం. అంటే డిటాచ్ అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడైనా ఎలాగైనా ఉండే అవకాశం ఉంది. అతనికి అధికారం ఉంది. ఆ అధికారం ఉన్నప్పుడు ఆవిడ క్వెషన్ చేయటం అది ఆవిడ క్వెషన్ చేయటానికి ఆవిడకొక రైట్ ఉంది ప్రస్తుతానికి. హ్మ్. అది పట్టుకొని బయట వాళ్ళు మాట్లాడటానికి అవకాశం లేదు. అది వాళ్ళ పర్సనల్ స్పేస్. హ్మ్. ఆ ఏరియాకి వెళ్ళి కామెంట్ చేయటం అనేది ఖచ్చితంగా తప్పే. హ్మ్. ఎవరైనా కలిసి ఉండాలి అనేటువంటి కార్యక్రమం అనుకుంటారు కానీ కలిసి ఉండలేని పరిస్థితులు కూడా వస్తాయి. ఆ కలిసి ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కలిసి ఉండాలి అనేది కుదరదు. హ్మ్. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ వ్యక్తిగత జీవితం తాలూకా గొడవ వేరు. హ్మ్. రాజకీయాలు అది ప్రభావితం అయ్యేది ఆయన పబ్లిక్తో ఎలా ఉన్నాడు, ఆయన పాలసీలు ఎలా ఉన్నాయి, ఆయన ఎవరితో కలిసి ప్రయాణిస్తున్నాడు, ఎలా కలిసి వెళ్తున్నాడు అనే దాని మీద డిసైడ్ అవుతుంది. అంతే తప్ప ఇవన్నీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. కాబట్టి పొలిటికల్గా ఆయన కెరియర్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు దీనివల్ల. హ్మ్. కాకపోతే ఒక క్లారిటీ ఎన్నికలకి ముందే రావటం అనేది ఒక రకంగా మంచిదే. హ్మ్. రేపొద్దున ఆయన మా బహిరంగ సభల్లో కూడా ఈ విషయాన్ని ప్రజల ముందు చెప్పే ఛాన్స్ ఉంది. హ్మ్. అయ్యా నా జీవితంలో ఇలాంటిది ఒకటి ఉంది కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోకండి అని కూడా ఓపెన్గా చెప్పచ్చు. అంటే లైఫ్లో ఉండేటువంటి కొన్ని పర్సనల్ ఇష్యూస్ని జనాలతో పంచుకోవటం ద్వారా జనాలకి ఇంకొంచెం దగ్గర అవటానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు అలాంటిది చేశాడు. ఆ లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ అప్పుడు ఆయన హ్మ్. నేరుగా తిరుపతిలో జరిగిన సభలో ఆయన జనం నుంచి కోరాడు. హ్మ్. మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ సభలో అంతమంది జనాల ముందు ఆయన నిలబడి ఇలాంటి నిర్ణయం ఒకటి నేను అనుకుంటున్నాను మీరేమంటారు అని స్ట్రైట్గా జనాన్ని అడిగాడు. హ్మ్. చప్పట్లు ఎల్లు కొట్టారు. ఓకే డన్ అన్నాడు ఆయన. హ్మ్. అలాగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయితే తేలిపోయే వ్యవహారాలు ఇవేవో ఆయన మీద బురదేసి రహస్యమేం కాదు కదా. ఆవిడ కోర్టుకు వెళ్ళింది స్ట్రైట్గా. కోర్టులో పిటిషన్ ఉంది. రేపు ఆయన కూడా వెళ్తాడు. వెళ్ళి ఎలాగో ఆయనకి సమన్స్ వస్తాయి.
వచ్చిన తర్వాత వెళ్తాడు, వెళ్ళి ఈయన వెర్షన్ ఏదో ఆయన చెప్పుకుంటాడు, మ్యూచువల్ కన్సర్నే జరుగుతుంది, విడిపోతారు, ఎవరి జీవితాలు వాళ్ళు నడుపుకుంటారు. దీనిలో ప్రాబ్లం ఏముంది? పొలిటికల్ స్ట్రగుల్కిను దీనికి లింక్ పెట్టి మాట్లాడితే ఎవరైనా బయట పొలిటీషియన్స్ ఎవరైనా దీన్ని తమ ప్రచార వ్యూహంలో భాగంగా మార్చిన, లేదు ఆయన పొలిటికల్ ఐడియాలజీ మీదో లేకపోతే ఆయన రాజకీయంగా ఆయన నిర్ణయాలు అలాగే హామీలు ఎలాగూ ప్రకటిస్తాడు ఆయన, మా పార్టీ అధికారంలోకి వస్తే అని. ఆ జాబితాలో సాధ్యాసాధ్యాల మీద ఆయన మీద క్రిటిసిజం పెట్టడం వరకు ఓకే. అవన్నీ మానేసి ఈయన విడాకులు తీసుకున్నాడు కాబట్టి ఈయనకి ఓట్లు వేయొద్దు అనే పద్ధతిలో ఎవరైనా నెగిటివ్గా ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు లీగల్గా. ఇప్పుడు ఆవిడ జీవితాన్నో అంటే అతని వైఫ్ లైఫ్నో లేకపోతే ఇతని లైఫ్నో ఈయనతో రిలేషన్ ఉంది అని బీజేపీ అధ్యక్షుడు గారు చెప్పినటువంటి ఆర్టిస్టు, ఇంకెవరైనా ఆర్టిస్టులు వాళ్ళ గురించి పబ్లిక్ ఏరియాలో మాట్లాడటం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు, వాళ్ళ రిలేషన్స్ అవన్నీ పూర్తి స్థాయి వ్యక్తిగతం. దాని గురించి మార్కెట్లో మాట్లాడేటువంటి రైట్ ఎవరికీ లేదు. నిజానికి అలాంటి రాతలు రాసిన వాళ్ళ మీద కూడా లీగల్గా ప్రైవసీకి ప్రమాదంగా తయారైనారు వీళ్ళు అని కేసేస్తే డెఫినెట్గా వీళ్ళు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని కొంచెం ఇలాంటి వ్యవహారాల్లో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.